హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బందోసులు చేసి చూపిస్తానండి. రాగి పిండితో చాలా టేస్టీగా ఉంటాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ పిండి కలుపుకుని చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. రాగి పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూనే ఉంటారు. అంత బాగుంటాయి ఈ బందోసులు. ఈ బందోసుల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఈ రాగి పిండితో బందోసులు చేసుకోవచ్చు. బందోసులు చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల రాగి పిండిని తీసుకోవాలండి. తర్వాత 2 కప్పుల పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉండక్కర్లేదండి. మామూలు పెరుగైనా వేసుకోవచ్చు, లేదా పుల్లగా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. పెరుగంతా కూడా రవ్వకి, పిండికి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. నీళ్లు పోసుకోవాలండి. 1.5 కప్పు నీళ్ళు అయితే పోసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ, పిండి అంతా బాగా కలిసిపోయండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచాలండి. అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు మనము పచ్చడి చేసేసుకుందామండి. ఈ బందోసుల కోసం కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, వేరుశనగ గుళ్ళు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. వేయించినవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే పాత్రలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కారానికి సరిపడా. అవి ముక్కలుగా తుంపి వేసుకోవాలండి. గింజలు లోపల నుంచి అన్నీ వేగాలి అని అంటే తుంపి వేసుకుంటే గింజలు దులుపుకుని ఇలా వేసుకుంటే ఎండుమిరపకాయ మొత్తం బాగా వేగుతాయి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కోసి వేసుకుని కాస్త మగ్గనివ్వాలి. టమాటా బాగా వేగిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చి మామిడికాయ ముక్కలు. మీరు చింతపండు అన్నా వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న గింజలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి. పావు చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. కాస్త బరకగా మిక్సీ చేసుకుంటే మనము అన్నంలో కూడా తినొచ్చు. లేదంటే మెత్తగా మిక్సీ చేసుకుంటే ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, ఉప్మాలోకి ఇలా దేనిలోకైనా బాగుంటుంది. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ పోపుని ఇలా పచ్చడిలో కలిపేసుకోవాలండి. అంతే అండి. గుమగుమలాడుతూ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నా స్టైల్లో ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ముందుగా కలిపెట్టుకున్న పిండిని చూద్దామండి. రవ్వ కాస్త నీళ్లు పీల్చుకుని గట్టిపడింది చూడండి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఈ పిండిని. దీనికి తాలింపు పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అన్నీ కూడా 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని దోరగా వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కారానికి తగ్గట్టుగా. తర్వాత 1 టమాటా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. 1 పెద్ద ఉల్లిపాయ
చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కాస్త వేగాలి, మరి పూర్తిగా వేగనక్కర్లేదండి, సగం వేగితే సరిపోతుంది. చాలండి. ఇప్పుడు ఇది పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించిన పోపు అంతా పిండిలో కలిపేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా తరుక్కుని. ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈనో కానీ 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా లేదా తినే సోడా అంటారు కదా, అది వేసి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని కావలసినంత వేసుకోవాలి. చిన్న చిన్న బండ్లు వేసుకోవాలంటే ఒక గరిటెడు వేస్తే సరిపోతుంది. నేను కొద్దిగా పెద్ద వేస్తున్నాను, అందుకని 2 గరిటెలు వేసుకున్నాను. మూత పెట్టి సన్నని మంట మీద కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిందండి, రెండో సైడ్కి తిప్పుకుని రెండో సైడ్ కూడా చక్కగా కాల్చుకోవాలి. అంతే అండి. రెండోసారి తిప్పినప్పుడు మళ్ళీ నూనె వేయక్కర్లేదు, మొదటిసారి చేసిందే ఉంది కదా. అంతే అండి. 2 పక్కల ఈ విధంగా ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే బన్ దోశలు రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరొకటి వేసి చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని కావలసినంత పిండి వేసుకుని మూత పెట్టి కాల్చుకోవాలి. మరొకటి వేస్తున్నాను. మూత పెట్టి మగ్గనిచ్చి రెండో వైపు తిప్పేసుకోవాలి. అంతే అండి. మనకి ఎన్ని బన్ను దోశలు కావాలన్నా అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉండే బన్ దోశలు మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు హడావిడి పడకుండా 15 నిమిషాల్లో ఈ పిండి రెడీ చేసుకోవచ్చండి. 15 నిమిషాల్లో ఈ బన్ దోశలు వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈ పిండి తడిపేసుకుని ఒక అరగంట నానబెడితే సరిపోతుందండి. కూరగాయ ముక్కలన్నీ ముందు కోసి పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరన్నా చేసుకోవచ్చండి. ఇది కొత్తగా వంటలు మొదలు పెట్టిన వాళ్ళు, బ్యాచిలర్స్ చక్కగా చేసుకోవచ్చు. చూడండి, విరిచి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుందండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే మా వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమంది చూడగలుగుతారు. చూసి వారు కూడా ఈ బన్ దోశలు చేసుకుని తింటారు కదండి. అందుకని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.